అన్నారం సుందిళ్లలో ఏ ఇబ్బంది కూడా రాలేదు. నార్మల్ గా ఒక కొత్త బ్యారేజ్ కానీ కొత్త రిజర్వాయర్ కట్టినప్పుడు సీపేజ్ అనేటువంటిది రెగ్యులర్ గా వచ్చేటువంటి అలాంటి సీపేజెస్ ని గుర్తించారే తప్ప సీరియస్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నారం సుందిళ్లలో రాలేదు. తుమ్మిడిహెట్టి ఆదిలాబాద్ కోసం ఎందుకు కన్స్ట్రక్ట్ చేయలేదు సార్? ఆదిలాబాద్ కోసం ఆదిలాబాద్ కోసము వార్ధా అనే ఒక ప్రాజెక్టు నిర్మించి దానికి ముందుకు తీసుకుపోవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. దానికి కొంత పని కూడా ముందుకు పోయింది. బ్యారేజ్ కట్టలేదు కానీ కాలువలు తవ్వినాము, కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాము. తర్వాత కేసీఆర్ గారు చెన్నూరు నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను, మంచిర్యాల నియోజకవర్గానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంత ఉండడము, కానీ బీఆర్ఎస్ ఇస్ కమిటెడ్ టు యూటిలైజ్ వార్ధా ప్రాజెక్ట్. సో తుమ్మిడిహెట్టి దగ్గర డ్యామ్ కట్టడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది, మీరు కట్టలేదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు కట్టలేదు? మరి 3 ఏళ్ల నుంచి అసలు అపాయింట్మెంట్ దొరకలేదు మీకు మహారాష్ట్రది ఇప్పటిదాకా. నేను నెల రోజులకే పోయినా, అపాయింట్మెంట్ పెద్ద ముచ్చట్నా. పోయి మహారాష్ట్రలో కూర్చొని ఓ రోజు వెనుకో ముందో నిన్ను కలిసేదాకా పోను అంటే నాకు అప్పటి కాంగ్రెస్ మంత్రి కలిసిండు, తర్వాత బీజేపీ మంత్రి కలిసిండు, ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మీ నిజాయితీ ఎట్లుంది అంటే 3 సంవత్సరాల నుంచి మీరు చర్చలు చేయలే మహారాష్ట్రతో. నాట్ ఈవెన్ యూ హ్యావ్ టేకెన్ ద అపాయింట్మెంట్. దట్ మీన్స్ దట్ షోస్ యువర్ కన్సర్న్. అప్పుడు 8 ఏళ్లు వృధా చేసింది, ఇప్పుడు 3 ఏళ్లు. 11 సంవత్సరాల్లో మీరు అనుమతి తెలియలేదు కాంగ్రెస్ పార్టీ. ఇక మేము తుమ్మిడిహట్టి కడతామంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు ఉన్నాయి వచ్చే ఇంకెప్పుడండి మీకు టైం అయిపోయినాక 3 సంవత్సరాలు పడుతుంది అంటే చర్చలకు. బీజేపీ మీకు హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తే సంవత్సరం అయినా ఇంకా టేకప్ చేయలేదు, సిబిఐ విచారణకు ఆదేశిస్తే టేకప్ చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు. బీజేపీతో మేము కలిసి ఉంటే ఆ రోజు మా కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు, ఎందుకు జైల్లో వేసి ఉంటారు? అప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది కదా. ఇఫ్ యూఆర్ ఇన్ హ్యాండింగ్ లో మా నాయకుడి యొక్క కుమార్తెను అరెస్ట్ చేస్తారా, జైల్లో వేస్తారా? అసెంబ్లీ సమయంలో అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ ఎప్పుడు చేసినా మేము ఒకవేళ వీఆర్ విత్ బీజేపీ, వై షీ వాజ్ అరెస్టెడ్, ఎందుకు చేశారు? ఇప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? సిబిఐ ఈడీ అసలు ఏదన్నా వేరే రాష్ట్రాల్లో పరుగులు పెడితే ఇక్కడ ఎందుకు? నేనంటున్నా మరి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు వచ్చి ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలైతుంది, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ 100,000 కోట్ల లూటీ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి గారు ఎందుకు రేవంత్ రెడ్డి మీద సిబిఐ ఈడీ వేయట్లేదు? రేవంత్ రెడ్డి బడే బై చోటే వేల బంధమైంది, రేవంత్ మేరే సాత్ ఆజావ్, నాతో రండి అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. మరి దీని వెనుక ఉన్న కథ ఏందని మేము కూడా అడుగుతున్నాం. బట్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. అంటే ఆరోపణలు చేయడానికి మేము కూడా చేయడం ఈజీ అంటున్నా. అసలు దేని మీద చేయాలి? మీరు ఘోష్ కమిషన్ వేసిండ్రు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితము, ఇది చెత్త బుట్టలో పడేయండి, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్పింది. ఇంకా ఘోష్ కమిషన్ రిపోర్టే చిత్తు కాగితం అయిన తర్వాత అసలు దేని మీద విచారణ? టెక్నికల్ రీజన్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం, కేవలం టెక్నికల్ రీజన్. ఇక్కడ ముందు ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాదనకు అవకాశం ఇవ్వలేదని తప్ప వాట్ ఎవర్ ఈజ్ రీజన్. ఇప్పుడు మీరు సిబిఐని దేని మీద విచారణ చేయమన్నారు? ఘోష్ కమిషన్ మీద చేయమన్నారు. ఘోష్ కమిషన్ చిత్తు కాగితం అయిన తర్వాత ఇంకా రిపోర్ట్ ఎక్కడిది, ఎంక్వైరీ ఎక్కడిది? ఘోష్ కమిషన్ తో సంబంధం లేకుండానే ఎట్లా చేస్తారు? వేర్ ఈస్ ద కేసు, వేర్ ఈస్ ద ఇష్యూ? విజిలెన్స్ రిపోర్ట్ దేని మీద ఇచ్చింది? ఇంజనీర్ల మీద ఇచ్చింది తప్ప పాలకుల మీద విజిలెన్స్ అనేది ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇట్ ఈస్ నాట్ టు ద పొలిటికల్ బ్యూరోక్రాట్స్. ఓకే సార్, కాలర్స్ ఉన్నారు. హుస్నాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి పోతురాజ్ గారు. హలో పోతురాజ్. హలో నమస్తే పోతురాజ్ గారు. పోతురాజ్ వెంకటేశం. వెంకటేశం చెప్పండి. చెప్పండి అన్న. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా, మీ ప్రశ్న అడగండి. అన్న నేను సిద్దిపేట మైసమ్మ గుడి కాడ ఫోటో దిగిలేదు. ఓకే చెప్పు వెంకటేశం. ఏం లేదన్న, ఇప్పుడు మీరు కాళేశ్వరం గురించి ఇంత క్లియర్ గా చెప్పారు, రికార్డ్ అంతా నీ దగ్గర ఉంది కదా. అవునమ్మా. కేవలం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసిన వరకు చాలా అభినందనీయం. అవునమ్మా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఆ కాళేశ్వరం కొద్దిగా కుంగినంత మాత్రాన ప్రతి పొలంలో కూడా ఒక ఒడ్డు పొంగ కుంగుతుంటది నీళ్లు, వాటర్ సోర్సెస్, భూమి అంత ఒక్క తీరు ఉండదు కదా. ఇప్పుడు అది ఒక్కటే పేరు నేను బదనాం చేయాలని చూసి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా సీఎం అభ్యర్థి అనేది వాళ్ళు గ్రహించుకొని అది నింపితే నీకు పేరు వస్తుంది, అది నింపకుంటే డ్యామేజ్ చేయాలని ఉంటే మీకు బదనాం రావాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అన్న. వెంకటేశం ఇప్పుడు ఒక విషయం అయితే మీరు గమనించండి,
మన సిద్దిపేట ప్రాంతంలో ఎండాకాలం వస్తే బోరు బండ్లు వచ్చి వేల రూపాయలు రైతులు లక్షల రూపాయలు కొత్త బోర్లు వేయడానికి పెట్టేవాళ్ళు, బావులు పూడిక తీయడానికి క్రేన్ల మీద ఖర్చు పెట్టేవాళ్ళు. మనం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత గత 5-6 సంవత్సరాల్లో బోరు బండి అనేది సిద్దిపేట అడుగుజాడల్లో కనబడలేదు, క్రేన్లు కనబడతలేవు. కావలసినంత నీళ్లు వచ్చి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాల పంట పండిందంటే రంగనాయక సాగరు అది కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. మరి కాళేశ్వరంలో అంత చక్కగా పంటలు పండుతుంటే కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ యొక్క ఆర్గ్యుమెంట్ లో నిజాయితీ లేదు అనే విషయం ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు. వెంకటేశం గారు, సార్ ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, అది కుంగిందా పర్యవాసిందని మీరు అంటారు, కుంగింది అని వాళ్ళు అంటారు, కూలింది మొత్తం ప్రాజెక్ట్ కూలింది, 1,00,000 కోట్లు అవినీతి అని అంటారు. సరే 94,000 కోట్లు మొత్తం మేము ఖర్చు పెట్టింది, వాళ్ళు ఖర్చు పెట్టింది, వాళ్ళు పెట్టింది మొబైలైజేషన్ అడ్వాన్స్. వాళ్ళు పని చేయకుండా బిల్లులు లేపినరు. అంటే చేవెళ్ల దగ్గర అది పనికి రాకుండా పోయింది ఆ కాలువ. ఎవడన్నా అసలు తమ్మిడిహట్టి బ్యారేజ్ కి అగ్రిమెంట్ లేదు, చేవెళ్ల గడ పోయి పొక్కలు తవ్వుతారండి. ఎవడన్నా నీళ్లు ఎత్తాల్సిన బేసిక్ ఎక్కడ పని చేయాలంటే మొట్టమొదటి నీ ప్రాధాన్యత ఏంది? తమ్మిడిహట్టికి మహారాష్ట్రను ఒప్పించి అక్కడ అగ్రిమెంట్ కూడా అట్లే చేశారు కదా రాజశేఖర రెడ్డి, కాలువలు దవ్వేశారు కదా. పోలవరంకు 2 జరిగినాయి. పోలవరంకు మీకు వాటర్ అలొకేషన్ ఉంది, పోలవరంకు అనుమతి ఉంది, బచావత్ అవార్డులోనే పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. పోలవరం హ్యాస్ గాట్ ఆల్ ద క్లియరెన్సెస్. 2 సైమల్టేనియస్ గా జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ సమయంలో సరే ఎవరేమన్నా ఒక పబ్లిక్ మిమ్మల్ని పని చేశారు. మేడిగడ్డ కరెక్ట్ ఒక 1.5 month ముందు కూలడం వల్ల పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఎఫెక్ట్ చూపించింది. ఇది జరగకుండా చేయలేరా? ఎందుకంటే అప్పుడు రమణారెడ్డి ఇంజనీరు ఆల్రెడీ దీనిలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ లేకపోవడం ఒక ప్రాబ్లమా? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ఎందుకంటే కేసీఆర్ చేతిలోనే ఉంది, పట్టించుకోలేదు పెద్దగా దాన్ని. అసలు పట్టించుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అంటారు. దాంట్లో 2 ఇష్యూలు అండి. సరే, కొన్ని దురదృష్టవశాత్తు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక ఈ పిల్లర్ కుంగడం వల్ల సమస్య వచ్చింది. ఒక 6 నెలల ముందు జరిగితే ప్రభుత్వం ఉంటుండే, కేసీఆర్ గారు దాన్ని రిపేర్ చేసేవాళ్ళు, ఇష్యూయే ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ దాన్ని రాజకీయంగా వాడుకొని ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి అని, 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోయి రాజకీయంగా లబ్ధి పొందారు. నా దృష్టిలో ఇప్పుడు అదే కాళేశ్వరం బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది. ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చింది. 3 ఏళ్ళు అయింది, వీళ్ళుగా పిల్లర్ రిపేర్ చేస్తలేరు, కావాలని దుష్ప్రచారం చేసిండ్రు. నిజాలు ఇవాళ ఒకటి ప్రజలకు తెలిసి వచ్చినాయి. కాళేశ్వరం సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, మాకు మిడ్ మానేర్ ద్వారా మోటార్లు నడుస్తున్నాయి, ఎలంపల్లి ద్వారా మోటార్లు నడుస్తున్నాయి. ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగము. గత 2 సంవత్సరాలు పంటలు పండినాయి. ఇప్పుడు కరువు వస్తే మేడిగడ్డ మరమ్మతు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తప్పుడు చర్యల వల్ల ఇది పోయిందని నా దృష్టిలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే రేపు బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. పోయిన చోటే డెఫినెట్ గా ఇదే కాళేశ్వరం ఇప్పుడు వరం అవుతుంది బీఆర్ఎస్ గెలుపుకు. ఎందుకంటే ప్రజలకు కాంగ్రెస్ యొక్క దుష్ప్రచారము, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ దురాలోచన అనేది ప్రజలకు అర్థమైంది కనుక ఈ ఎన్నికల్లో కాళేశ్వరమే మాకు వరం అవుతుంది అనేది నా నమ్మకం. నంబర్ 1. నంబర్ 2, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అనేది కేసీఆర్ గారు ఈఎన్సీ గారికి పూర్తి అధికారాలు ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు మీరు ప్రతిసారి గవర్నమెంట్ కు వస్తే ఆలస్యం అవుతుంది, ఇవి యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని వారు 300 కోట్ల రూపాయల బడ్జెట్ నిస్తూ ఈఎన్సీనే పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం వాళ్ళకు పవర్స్ ఇచ్చింది. సరే, అది ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది ఇప్పుడు మేమేమో గవర్నమెంట్ లో లేము, మేము ఉండుంటే దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఎలక్షన్ ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ఎలక్షన్ క్యాంపెయిన్ 2021 నుంచి శాటిలైట్ పిక్చర్ చూస్తే బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. 6 నెలల నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో పెద్ద విషయం ఏముందండి, బ్లాక్స్ పోతే మళ్ళీ దాన్ని ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటారు. మరి డిజైన్ లో ఇంజనీర్లు ఇన్వాల్వ్ కాలేదా? పొలిటికల్ లీడర్షిప్ ఇంజనీర్లు అనుకున్నారు. హరీష్ రావు, కేసీఆర్ సరే అది ఇంజనీర్లు అనుకుని దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు అంటారు. విల్ ఇట్ బి పాసిబుల్ అండి? ఫైల్స్ లేవా, నోట్స్ ఉండవా, డిజైన్ చేసేది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఉండదా? ఈ డిజైన్స్ అన్ని ఢిల్లీకి సెంట్రల్ వాటర్ కమిషన్ కి పంపిస్తే వాళ్ళన్నింటినీ రివ్యూ చేసి ఒక్కొక్క వింగ్ ఉంటుంది, 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెంట్రల్ వాటర్ కమిషన్ లో. ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైన్స్ డిపార్ట్మెంట్ అందరూ వీటన్నిటిని చూసి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా క్లియర్ చేసింది కదా. ఇది ఏదో మేము చేయడానికి మేమే ఇంజనీర్లం కాదు కదా. వి ఓన్లీ ప్రాజెక్టు ప్రభుత్వం సంకల్పిస్తుంది, నీళ్లు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా డిపార్ట్మెంట్ మీద, ఇంజనీర్స్ మీద ఉంటుంది. అంటే మీరు ప్రెషర్ తీసుకొచ్చారు ఇంజనీర్ల మీద, చాలా ఏ రకమైన ప్రెషర్? ఏం ప్రెషర్ తెస్తారు? తొందరగా కంప్లీట్ చేయమనో అందులో తప్పేముంటది?
ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ పోరాడి అంటే 4-5 ఏళ్ళలో కట్టేది పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ త్వరగా నీళ్లు ఇవ్వాలి అని రైతులు కోరుకోవడాన్ని హర్షించాలి తప్ప మీరు దాంట్లో తప్పేముంటది అందులో. దానికి టెండర్ పిలిచినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలో డిసైడ్ అయి ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ లో పూర్తి చేయండి, ఆ టైం ఫ్రేమ్ లో మీరు నిర్ణయించిన టైం ఫ్రేమ్ లో పని చేయండి అని ప్రభుత్వం కోరడాన్ని హర్షించాలి, అభినందించాలి. తొందరగా నీళ్లు ఇచ్చే తాపత్రయాన్ని, ఉద్యమ స్ఫూర్తితో చేసిన పనిని అభినందించాలి. ఇప్పుడు మేము ఇదొక్కటే కాదు కదండి, ఇలా కలువకుర్తి, నెట్టంపాడు, భీమా పూర్తి చేసినాం, పంప్ హౌజ్లు పూర్తి చేసినాం, నీళ్లు ఇచ్చినాం, అవి ఇంటాక్ట్ నడుస్తున్నాయి కదా. మేము కట్టిన సీతారామ మొన్న పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇలా ఖమ్మం జిల్లాలో నీళ్లు బారుతున్నాయి కదా. మేం చేసిన దేవాదులో పోయి మీరు మోటార్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేము కట్టిన భక్త రామదాస్ ప్రాజెక్టు మీరు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. మేం కట్టిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ నీళ్లు ఒత్తితే ఇవాళ నీళ్లు బారుతున్నాయి కదా. అవన్నీ ప్రాజెక్టులు ఇంటాక్టే ఉన్నాయి కదా. అవన్నీ ప్రాజెక్టులు పూర్తిగా పనిచేస్తున్నాయి కదా. మరి అక్కడ బీఆర్ఎస్ కి ఎందుకో క్రెడిట్ ఇయ్యరు? అవన్నీ మిడ్మానేర్ ఎవరు పూర్తి చేసినారు? మేమే కదా పూర్తి చేసింది. మరి అక్కడ నీళ్లు బారుతున్నాయి కదా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసింది. ఈ లోయర్ పెనుగంగా మేం కడితే రేవంత్ రెడ్డి పోయి మొన్న ఆదిలాబాద్ లో ఇనాగ్రేషన్ చేసిన నీళ్లు బారుతున్నాయి కదా. హూ హాస్ డన్ ఆల్ దీస్? ఆదిలాబాద్ నుంచి లోయర్ పెనుగంగ నుంచి ఖమ్మం జిల్లా సీతారామ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కడితేనే ఇలా రాష్ట్రంలో నీళ్లు బారుతున్నాయి. ఇంజనీర్లకు ఫ్రీడమ్ ఇవ్వలేదు మీరు, ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఇది అసలు సాయం చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఫ్రీడమ్ ఇస్తే ఇలా పెద్దవాగు ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీరు ఫ్రీడమ్ ఇస్తే ఎస్ఎల్బీసీ ఎందుకు కొట్టుకుపోయిందండి? మీ గవర్నమెంట్ వచ్చిన కూడా ఇప్పుడు 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది. మరి మీరు కూడా ఫ్రీడమ్ ఇవ్వలేని అనాలా నేను? మీ డిజైన్ లోపం ఉంది అనాలా? మీరు ఒత్తిడి తెచ్చింది అనాలా నేను? మీరు తొందరపాటు చర్యల వల్ల ఎస్ఎల్బీసీ తొందరగా పూర్తి చేయాలని ఇంజనీర్ల మీద మీరు ఒత్తిడి తేవడం వల్లనే కూలిపోయి 8 ప్రాణాలు పోయినాయి అని నేను కూడా ఆరోపణ చేయొచ్చు కదండి. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వాట్ ఎవర్ ఏదైనా డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చేస్తారు. దాన్ని రెక్టిఫై చేసి రాష్ట్రానికి ఎట్లా మేలు కావాలి, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించాలి. కానీ బురద రాజకీయాలు చేస్తే జరగబోయే పరిణామాలకు, జరిగే ఇబ్బందులకు బేసిక్ గా అంటే కాంగ్రెస్ ఏంటంటే కమిషన్ల కోసం మొత్తం రీడిజైన్ చేశారు. కమిషన్ల ఇంజనీర్లు కూడా వాళ్ళు జైల్లో ఉన్నారు, 2-3 ఎవరు లేరు. ఏసీబీ కేసులు వాళ్ళ మీద, రిటైర్ అయిన వాళ్ళ మీద నువ్వు పగబట్టి మేము ఇంత అబద్దాలు చెప్పినాము, ఇంత ప్రచారం చేసినాము, ఏదో రకంగా చేయాలని రిటైర్డ్ అయిన 74 ఏళ్ల ఇంజనీర్ మీద రైడ్ చేసి అది కరప్షన్ చేస్తుందో ఇంటి మీద రైడ్ చేసి మిస్అప్రాపరేషన్ అని ఒక తప్పుడు కేసు పెట్టి 300 కోట్ల ఆస్తులు ప్రూవ్ అయిందా? కోర్టు జడ్జిమెంట్ వచ్చిందా? నువ్వు కావాలని ఇరికిచ్చి బురద రాజకీయాలు చేస్తున్నావు, ఇంత ప్రచారం చేసినావు, ఏదో ఒకటి చేయాలని చేసే ప్రయత్నమే తప్ప ఎక్కడ ఫైనల్ ప్రూవ్ అయింది, ఎక్కడ చర్చ జరిగింది దాని మీద? ఇదంతా కూడా తప్పుడు. కమిషన్లు కాంగ్రెస్ కి అలవాటు. మీరు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 3,000 కోట్ల రూపాయలు ఇదే ప్రాణహిత చేవెళ్లలో బిల్లులు లేపిండ్రు. పని చేయకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మేము వాటన్నిటిని రద్దు చేసి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా పనిచేసినాం. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టిండ్రు, వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చిండ్రు. మేము నీళ్లు లేని చోట నుంచి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా నీళ్లు ఉన్న చోటకి మార్చి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసే ప్రయత్నం చేసినాం. 8 సంవత్సరాలు వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ నిరికిచ్చి తట్టెడు మట్టి మీరు ఎత్తక తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తే మేము ప్రత్యామ్నాయం పెట్టి పనులు పూర్తి చేసి 6 సంవత్సరాలుగా అద్భుతమైన పంటలు ఇలా తెలంగాణలో పండడానికి బీఆర్ఎస్ కారణమైంది. ఒక కాలర్ నరేష్ వరంగల్ నుంచి ఉన్నారు. తర్వాత వి ప్రకాష్ గారు కూడా ఏదో మాట్లాడతారట మీతో. నరేష్ వరంగల్ నుంచి. ఎస్ నరేష్ గారు. హలో నరేష్ గారు. వెళ్ళాలి. విజయ్ గారు వరంగల్ నుంచి. ఎవరు? నరేష్ గారా? రైట్. కుమార్ గారు ఉన్నారా హైదరాబాద్ నుంచి?